ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండిగో విమాన సర్వీసుల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో వందల సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరులో 150 ప్లేన్లు నిలిచిపోయాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తాజాగా 112 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇవాళ 1500 విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఇండిగో నిర్వహణ సామర్థ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెబుతున్నప్పటికీ విమానాల ఆలస్యం వల్ల ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇండిగో సంక్షోభానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఇంకా కూడా ఇండిగో సంక్షోభం అయితే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా క్యాన్సిల్ అయ్యాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఏదైతే ఇండిగో సంక్షోభం అనేది దేశవ్యాప్తంగా ప్రయాణికులను గందరగోళం పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి రోజు 300 పైగా ఫ్లైట్లు రద్దు చేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా రెండో రోజు నుంచి 500ని, మూడో రోజు నుంచి చూసుకుంటే 6వ రోజు వరకు ప్రతిరోజు 1000 ఫ్లైట్లు దేశవ్యాప్తంగా రద్దయిన పరిస్థితులు అన్నిటి కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజు దాదాపు 112 ఫ్లైట్లను రద్దు చేసినట్టుగా ఇండిగో యాజమాన్యం కూడా తెలిపింది. దానిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వెళ్లవలసిన ఫ్లైట్లు 54 ఫ్లైట్లను రద్దు చేయడము, దాంతో పాటుగా హైదరాబాద్ కు రావాల్సిన ఫ్లైట్లు 58 ఫ్లైట్లని రద్దు చేసినట్టుగా కూడా ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటుగా ఇండిగో యాజమాన్యం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి యథావిధిగా కూడా చేయడానికి ఇప్పటికే 90% కూడా దానికి ఉన్న సాంకేతిక సమస్యలు కావచ్చు, దాని సమస్యలను కూడా మొత్తం పరిష్కరించామని ఖచ్చితంగా 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా 24 గంటల్లో దానిపైన సుదీర్ఘమైన చర్చ చేసి ఖచ్చితంగా నడిచే విధంగా కూడా ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు జరగొద్దని చెప్పడంతో చేస్తామని చెప్పినటువంటి ఇండిగో సంస్థ దానిపైన ఎక్కడ కూడా ముందడిగేసిన పరిస్థితి కనపడట్లేదు. దాంతో పాటుగా ముందు చూసుకున్నట్లయితే విదేశాల నుంచి వచ్చేసిన యాత్రికులు కావచ్చు, ప్రయాణికులు వాళ్ళందరూ కూడా లింక్ ఫ్లైట్ల ద్వారా హైదరాబాద్ కు చేరుకుని హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన వాళ్ళు హైదరాబాద్ లోనే ఆ లింక్ ఫ్లైట్ల ద్వారా 112 ఫ్లైట్లు ఆగిపోవడంతో వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు లేక కూడా చిక్కుల్లో చిక్కుపోయిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినది ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడ్డము, ప్రత్యామ్నాయ మార్గాలు లేక దాంతో పాటుగా వాళ్ళు ఏదైతే ఫేర్ చేసేసి దానికి సంబంధించినటువంటి టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా క్యాన్సిలేషన్ అయిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అనేది రిఫండ్ చేయాలని కూడా ప్రయాణికులు ఒత్తిడి చేయడంతో ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే క్యాన్సిల్ అయిపోయిన టికెట్ ఉందో అయిపోయిన తర్వాత ఇది వెంబటే వాళ్ళకి సంబంధించిన అకౌంట్ లో అమౌంట్ పడిపోవాలని చెప్పడంతో దానికి సానుకూలంగా ఇండిగో సంస్థ దాదాపు 610 కోట్ల రూపాయలు రద్దయిన టికెట్లకు చెల్లించామని కూడా చెప్పింది. కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వెబ్సైట్ కావచ్చు, టికెట్ల సేల్స్ అనేవి కూడా జరుగుతూనే ఉన్నాయి తప్పితే ప్రయాణికులకు మాత్రం ఇక్కట్లు తప్పని పరిస్థితి అనేది కనపడుతుంది. రోజుల కాంతి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేసినటువంటి ఇండిగో సంస్థతో పాటుగా ఇతర యాజమాన్యాలు డబ్బులు దోచుకోవడం కోసము సొమ్ము చేసుకోవడమే ప్రయత్నంగా చేసే తప్ప దాని ఛార్జీలు కూడా ముట్టుకుంటే అంటుకునే పరిస్థితిలో ఉన్నాయి. దాదాపు 5,000కు ఉన్నటువంటి ఫ్లైట్ టికెట్ అనేది 18,000 నుంచి 20,000 వరకు కూడా ఇతర సంస్థలు అనేది పలికే విధంగా ఉంది. దాంతో పాటుగా కలకత్తా పోవాలంటే 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఫ్లైట్ ఛార్జెస్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇతర ఎయిర్ సంస్థలు కూడా ఎక్కడ కూడా తగ్గిన పనులు కనపడట్లేదు. అంటే ఎయిర్లైన్ సంస్థలు ఎక్కడికి కూడా లాభాలని పంచుకోవడము, దోచుకోవడమే తప్పితే ఈ ప్రయాణికులకు స్వస్తి పలకడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 6 రోజులు అవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్లకు ఎలాంటి నోటీసులు జారీ చేయకపోవడము, దాంతో పాటుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్లైన్స్ లో 60% కు పైగా దానికి ఇండిగో సంస్థ యాజమాన్యము ఉండడం, 60% వాటా ఉన్నటువంటి ఇండిగో లైన్స్ ఒక్కసారిగా ఇబ్బందులు కావడంతో ప్రతిరోజు వేల మంది కూడా ప్రయాణికులు ఇబ్బందులకు బలవుతున్నారు తప్పితే దాని పరిష్కారం అలోపం అనేది కూడా ఇప్పటికీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు ఇండిగో సంస్థ రెండు కూడా ఫెయిల్యూర్స్ వల్లనే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలతో పాటుగా ఇప్పటికీ దానికి సంబంధించిన ఇతర సంస్థల్లో చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా పైలట్లు కావచ్చు, ఆ ఎయిర్ దానికి సంబంధించినటువంటి సిస్టమ్ సంబంధించిన ఆపరేటర్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా ఇలాంటి రిక్రూట్మెంట్ ఏది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా కూడా
ఇండిగో యాజమాన్యం చేసింది. దాని వల్లనే ఇప్పటికీ సిబ్బంది సమస్యతో పాటుగా అది నడిపించడానికి టెక్నికల్ సమస్యలు కూడా సాంకేతిక లోపాలని చెప్తుంది. కానీ మాటలు చెప్పడమే తప్పితే పరిస్థితులు మాత్రం శూన్యంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 6 రోజుల కాంచి ప్రయాణికులు పడే ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం కూడా చెవిన పెట్టనే పరిస్థితి వలన దాని మీద ఏదైతే విమాన శాఖ ఉందో ఆ విమాన శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, దానిపైన చర్యలు తీసుకోకపోవడాన్ని ఇంత పెద్ద భారీ లోపం అవుతుంది. ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో ఈ ఇండియాలో కూడా ఒకవైపు అంటే ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు కావచ్చు, దాంతో పాటు దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని కూడా దీనికి సంబంధించిన పరిశోధకులు కావచ్చు, దాని విశ్లేషకులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక మొత్తానికి 6 రోజులుగా కూడా ఇండిగో సంక్షోభం అయితే కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో వందల సర్వీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇవాళ 112 విమాన సర్వీసులు అయితే రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 58 విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు కూడా రద్దయ్యాయి. ఇవాళ 1500 విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయినప్పటికీ ఇండిగో నిర్వహణ సామర్థ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెబుతున్నప్పటికీ విమానాలైతే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆ ఆలస్యంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు.